పవన్ కళ్యాణ్ గారు మనం తెలుగుదేశం బీజేపీ కూటమిలో ఉన్నాం. ఓసారి ఉపన్యాసం ఇచ్చేటప్పుడు చంద్రబాబు గారితో క్రాస్ చెక్ చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఆయనేమో ఆకాశానికి నిచ్చినేసి చూపెడుతుంటే మనమేమో నేలకు నిచ్చినేసి నిజాలకు దగ్గరలో మాట్లాడుతున్నాం. జగన్ 20,000 కోట్లు దోచుకున్నటువంటి జగన్ పేదోడా అని వాళ్ళ జ్యోతి హెడ్డింగ్ పెట్టింది. 20,000 కోట్లు దోచుకున్నాడు అనేటువంటిది జెన్యూన్గా నేను మాట్లాడింది. ఎందుకంటే 20,000 కోట్లు సంపాదించకుండా ఉన్నాడని నేను కూడా అనుకోను. ఖచ్చితంగా మద్యం మీదనో ఇసుక మీదనో ఆ పైన వచ్చేటటువంటి దాంట్లో 20,000 కోట్లు సంపాదించుకునే ఉండొచ్చు. ఈవెన్ చంద్రబాబు కూడా అంతకుముందు ఆ రేంజ్లో సంపాదించుకున్నాడు. కాబట్టి చంద్రబాబు 6 లక్షల కోట్లు, జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు అంటే మనకి చిన్న అమౌంట్ ఆనట్లేదు సార్. 1,00,000 కోట్లు అంటేనే బాగా స్టఫ్ వస్తుంది. నిజంగా 1,00,000 కోట్లు అంటే ఎంత ఉంటుందో ఎవరికి తెలియదు కదా. సినిమాల్లో చాలా చూడండి, రజనీకాంత్ సినిమాలో లేకపోతే అనేకం అవినీతితో కంటైనర్ అయిన డబ్బులు అది చూసినప్పుడు ఆ సినిమాలకి జనం ఎగబడిపోతారు. అంటే మనకు లేని దాన్ని ఎక్కడో చూసుకుని దాంట్లో మనలో లేని వీరత్వాన్ని హీరోల్లో చూసుకునేటువంటి సమాజం మనకి. అందుకే చంద్రబాబు గారు ఆ పల్స్ పట్టారు. 1,00,000 కోట్లు అంటాడు. 1,500 కోట్ల రూపాయల కేసులకి 1,00,000 కోట్లు అని చెప్తుంటాడు. 1,500 కోట్లు అంటే చిన్నదేం కాదు. ఆ మొక్క అంటే ఆనట్లేదని 1,00,000 కోట్లు అన్నాడు. ఇప్పుడు 20,000 కోట్లు అంటే ఆ బ్యాలెన్స్ మిస్ అవుతుంది. ఒకసారి చెక్ చేసుకుంటే బెటర్.